ఏ హై టు ఆల్, నేను సిద్ధేష్. జీపాట్ 2026 ఎగ్జామ్ కోసం ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఇయర్ ఐ థింక్ ఏప్రిల్ మేలో పెట్టేవాళ్ళు, బట్ ఈ ఇయర్ చాలా ఎర్లీగా అంటే March 7th ఎగ్జామ్ ఉంటుంది అని ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో నేను చెప్పే కొన్ని సజెషన్స్ ఏంటంటే, ఆల్రెడీ 2025 జీపాట్ క్వాలిఫైడ్ పర్సన్తో ఒక ఇంటర్వ్యూ అప్లోడ్ చేశా. మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం జీపాట్ ఎగ్జామ్కి బోత్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ బీఫామ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాబట్టి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. బోత్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ రాయండి. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే మీరు రాస్తే జీపాట్ అంటే ఏంటి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనే ఒక చిన్న ఐడియా అయినా వస్తుంది. సో దట్ ఫోర్త్ ఇయర్కి వచ్చేపాటికి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం అప్లికేషన్ని ఫిల్ చేసేటప్పుడు చాలా బాగా ఆలోచించి కేర్ఫుల్గా ఫిల్ చేయండి. వన్స్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసి కరెక్షన్ విండో క్లోజ్ అయ్యాక మీరు ఎన్ని నానా తంటాలు పడినా కూడా ఎడిట్ చేయడం కుదరదు. కాబట్టి ముందే బాగా ఆలోచించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఎందుకంటే రిజల్ట్ వచ్చాక మీ అప్లికేషన్కి రిజల్ట్కి ఏదైనా మిస్ మ్యాచ్ జరిగితే చాలా ఇబ్బందికరంగా మారొచ్చు. అలాగే ఏపీ పీజీ ఈసెట్ సంబంధించిన డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఒకసారి దాన్ని కూడా చెక్ చేసుకోండి. ఐ హోప్ ఎవ్రీ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ బీఫామ్ స్టూడెంట్స్ విల్ ట్రై టు అప్లై అండ్ అటెంప్ట్ వెరీ గుడ్ ఇన్ బోత్ జీపాట్ అండ్ ఏపీ పీజీ ఈసెట్ ఎగ్జామ్. రెండు కూడా రాయడానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ రీల్ని ప్రతి ఒక్క ఫార్మసీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు టేక్ కేర్.